వృద్ధురాల ఇంట్లోకి చొరబడి ఆమె మెడలోని బంగారు పుస్తల తాడును బలవంతంగా లాక్కెళ్లిన చోరీ కేసును మెదక్ టౌన్ పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణ ఇన్స్పెక్టర్ మహేష్ మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో సాయినగర్ కాలనీకి చెందిన 68 ఏళ్ల బాలిశెట్టి సులోచన ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఈ నెల 22-23 తేదీ అర్ధరాత్రి సుమారు 2:40 సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంటి తలుపు కొట్టాడు. సులోచన తలుపు తెరవగానే బలవంతంగా ఇంట్లో ప్రవేశించిన నిందితుడు ఆమె మెడలో ఉన్న సుమారు 4 తులాల 2 వరుసల బంగారు పుస్తల తాడును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో సులోచన బంగారు గొలుసును గట్టిగా పట్టుకోవడంతో అది తెగిపోయింది. కొంత బంగారం ఆమె చేతిలో మిగిలిన ఆభరణాన్ని నిందితుడు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమె కేకలు విని పై అంతస్తులో నివసిస్తున్న అల్లుడు కె లింగగౌడ్ కిందకు వచ్చే లోపే నిందితుడు పరారైనట్లు పోలీసులు తెలిపారు. చోరీకి గురైన బంగారు ఆభరణ విలువ సుమారు 4.50 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు కుమారుడు బాలిశెట్టి సంతోష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 378/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అనుమానితులపై నిఘా పెట్టడంతో పాటు మెదక్ పట్టణంలోని బంగారు దుకాణాలపై కూడా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సోమవారం దయారా స్ట్రీట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వచ్చిన వ్యక్తి పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా చాకలి మొగులయ్య, తండ్రి చంద్రయ్య, తొగిటి గ్రామం హవేలీ గన్పూర్ మండలంగా గుర్తించారు. విచారణలో సులోచన ఇంట్లో ప్రవేశించి ఆ మెడలోని బంగారు పుస్తల తాడును బలవంతంగా లాక్కెళ్లినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. చోరీ చేసిన బంగారాన్ని విక్రయించి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మెదక్ పట్టణానికి వస్తుండగా పోలీసులకు పట్టుబడినట్లు వెల్లడించారు. నిందితులపై గతంలో ఆటో దొంగతనం, రేషన్ బియ్యం అక్రమ తరలింపులకు సంబంధించిన కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి చోరీకి గురైన బంగారు ఆభరణాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. మనకు మన 23 రోజు కాంప్లైంట్ రావడం జరిగింది. శ్రీ బాలిశెట్టి సంతోష్ కుమార్ ఈ సాయినగర్ కాలనీ సంబంధించింది ఒక కాంప్లైంట్ రావడం జరిగింది. ఏంటంటే 22 రోజు మిడ్ నైట్లో 2:30కు ఇంట్లోకి ప్రవేశించి ఒక వృద్ధురాలి మెడలో నుంచి ఒకతను వృద్ధురాలు సింగిల్గా పడుకొని ఉంటుంది. ఒక వ్యక్తి డోర్ కొట్టి ఇంట్లోకి వచ్చి ఆమె మెడలోని 4 తులాల బంగారు పుస్తల తాడు తెంపకపోయిందని ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదు వచ్చిన తర్వాత మేము జిల్లా ఎస్పీ గారి సూచన మేరకు డిఎస్పీ సార్ ఆధ్వర్యంలో మా క్రైమ్ టీము నర్సింహులు మల్లేష్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి అంతకుముందు వాళ్ళ ఇంట్లో పనిచేసిన సర్వెంట్ లిస్టు తీసుకొని చాకచక్యంగా 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ కేసు యొక్క పూర్వపరాలు, ఈ అక్యూజ్డ్ వచ్చేసి చాకలి మొగులయ్య. వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని సంవత్సరాలు, అంటే దాదాపు ఒక 10-15 సంవత్సరాలు సర్వెంట్గా పనిచేయడం జరిగింది వాళ్ళ ఇంట్లో. ఇతను కూడా వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండేవాడు వాళ్ళ ఇంట్లో. ఇదే అదనుగా తీసుకొని ఒంటరిగా ఉన్న మహిళ కింద పడుకొని ఉంటుందని చెప్పి గ్రహించి అర్ధరాత్రి ఒక్కడే అతని ఇంట్లోకి ఆమె ఇంటికి వచ్చి డోర్ కొట్టి నేను ఇట్లా తీయమ్మ నేను వచ్చినా అని చెప్తే ఆమె డోర్ తీస్తుంది. డోర్ తీయగానే లోపలికి వెళ్ళి ఆమె మెడలో ఉన్న పుస్తల తాడిని తీసుకొని వెళ్ళిపోయే క్రమంలో ఆమె గట్టిగా పుస్తల తాడు పట్టుకుంటుంది. 25% ఒక ½ తుల వరకు ఆమె చేతిలోనే ఉంటుంది. మిగిలిన 3.5 తులాలు అతను తెంపుకొని పారిపోవడం జరుగుతుంది. మేమంతా మా టీం చాకచక్యంగా ఆ సర్వెంట్ లిస్టు, వాళ్ళ ఇంట్లో దాదాపు 5-6 సర్వెంట్లు పనిచేస్తారు. ఆ లిస్టు తీసుకొని ఇంటరాగేషన్ చేయగా ఇతను మనం సస్పెక్ట్గా గుర్తించడం జరిగింది. ఈ సస్పెక్ట్గా ఇతను వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈ దయారా దగ్గర మనం ఇతను పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే అతని జేబులోనే మనము ఈ యొక్క 3.5 తులాల బంగారం రికవర్ అవ్వడం జరిగింది. అతను ఈరోజు టౌన్కి వచ్చి అమ్ముకోవడానికి వస్తాడు. మా వాళ్ళు పట్టుకొని మనం దాన్ని రికవర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మా టీంను నేను అభినందిస్తున్నాను. మా క్రైమ్ టీం మల్లేష్ మరియు నర్సింహ్ను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఇతనిపై